హాయ్ అండి. మనం ఇదివరకు భద్రాచలం ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాం కదండి. పార్ట్ 1లో చూసాము. ఇప్పుడు మనం పార్ట్ 2 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇదిగోండి, మ్యూజియంలో మనకు వెళ్ళడానికి ఎంట్రీ ఫీజులు అనేవి ఉంటాయి. అక్కడ ఏమైతే ఎక్కాలనుకున్నా ఇవి ఉంటాయి. ఇంక మన వాళ్ళు ఎంట్రీలో ఫోటో ఒకటి దిగారు చూడండి. ఇప్పుడు మనం మ్యూజియం లోపల వెళ్తే ఈ విధంగా కళలు అనేవి మనకి చెక్కలతో చేశారు. ఆ కళలకి అంతా సింపుల్గా మన పేరు పెట్టిన తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆదివాసులు జీవన మనుగడ కళలు ఏ విధంగా ఉన్నాయి అన్నది చక్కగా చూపించారు. అలాగే వారికి పిక్చర్స్ ద్వారా కూడా వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా చూపించారు. ఇది గుండు కళ. ఇది ఒక తెగకు చెందిన గుండు కళలో ఉన్న ఆదివాసుల గురించి కళల గురించి చూపించడం జరుగుతుంది. ఇది చూడండి, చెక్కను కూడా చాలా అద్భుతంగా వాళ్ళ దేవతలు ఎలా చెక్కారో చక్కగా చూడడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ ఒక మ్యూజియంలో తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు పిఓ గారు కూడా. అలాగే మన ఆదివాసుల సహకారం కూడా ఎంతో అందించి ఆదివాసుల యొక్క జీవన మనుగడలో దేవతలు ఏ విధంగా ఉండేవారు, దేవతలను ఏ విధంగా పూజించేవారు అన్నది ఇక్కడ లోపల మనకి ఇలా ఈ విధంగాను తెలియజేయడం జరుగుతుంది. నాయకుడు ఇదొక ఎస్టీలో ఇదొక జాతి అనమాట. ఇంకా చూడండి, ఇది మ్యూజియం అనమాట. చుట్టూరు ఈ విధంగా మ్యూజియం తెలియజేశారు. గిరిజన సాంప్రదాయాలు, వారి జీవన విధానం అన్నీ ఎలా ఉన్నాయో వారి పిక్చర్స్ ద్వారా మనకి అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఏర్పాటు చేశారు. ఇంకా మనకి ఇది సెకండ్ రూమ్ అనమాట. సెకండ్ రూమ్లో కూడా వెళ్ళిన ఇదిగోండి, జీవన మనుగడలో ఆదివాసులు ఈ విధంగా వారి జీవన స్థితిలో వారు ఏవైతే ఉపయోగించేవారు, వాళ్ళ ఇల్లు ఏ విధంగా ఉండేది, ఆ విధంగా ఇక్కడ అరేంజ్మెంట్ అనేది చేశారు. ఎడ్ల బండితోటి అయినా కానీ, ఇదిగోండి చిన్నపిల్లలు అప్పుడు పుట్టినప్పుడు అలాంటి బండితోటి చిన్నపిల్లల్ని ఎక్కించుకొని మనం ఎంతో సరదాగా తిరిగే వాళ్ళం. ఇదిగోండి చూడండి, మావాడు పడుకుంటున్నాడు. అది వెదురు ఉంటుంది కదా, దాంతోపాటు చేశారన్నమాట. మంచం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో రోకల బండలు కూడా మనోళ్ళు వదిలేసి ఈ ట్రెండింగ్స్లో ఎక్కువగా మిక్సీలే వాడటం జరుగుతుంది. ఇదిగోండి మేకల దొడ్డు అనమాట. అది మేకలకి అప్పుడు ప్రత్యేకంగా మా ఆదివాసులు ఇలా చేసేవాళ్ళు. అడవి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉండేది. ఇదిగోండి మా వాళ్ళు మేకల గుడిసెలోకి వెళ్ళారు. అది మేక అనమాట, అక్కడ పెట్టారు. ఆ విధంగా మన ఆదివాసులను తెలుసుకోవడానికి ఇదిగోండి అడవులు అనేవి ఈ విధంగా ఉంటాయని చక్కగా పిక్చర్స్ రూపంలో మనకు తెలియజేశారు. ఇదిగోండి ఇక్కడ చైర్స్ కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. చెక్కలతోటి తయారు చేసి వెదురుతోటి. ఎక్కువగా ఇక్కడ ఆదివాసులు వెదురులతోటే ఇల్లు అనేది, వాహనాలు అనేవి కూడా తయారు చేసి ఉండేవాళ్ళు. ఇది చూడండి, మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కూడా మా ఆదివాసులో ఉండేది వడ్లు గుమ్మ అనమాట. ఇది అంటే వడ్లును దీంట్లో దాస్తారనమాట. చాలా బాగుంటాయి. ఇది గుడిసె అంటారు, చుట్టూ గుడిసె అని. ఆదివాసులు అప్పుడు జీవనం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు, చిన్న కుటుంబాలు ఉండేవి, అలా ఉంటాయన్నమాట. ఇది అనమాట మన ఆదివాసుల్లో ఎక్కువగా వీటి ద్వారానే కొలతలు ఎక్కువగా కొలిచేవారు. మానకే సోల అని. ఇవి మా ఆదివాసుల్లో ఉండే కళలు అనమాట, అలంకరణలు. ఎద్దులకి తగిలిస్తారనమాట అలంకరణలు, అందంగా ఉండాలని ఎద్దులకి. ఇంకా వాటికి ప్రత్యేకించి దేవతలు ఉంటాయి కదండి, వాటికి సంబంధించినవి ఇవి. చాలా అద్భుతంగా అసలు ఈ మ్యూజియంలో చాలా ఏర్పాటు చేశారు. ఇక చూడండి, ప్రతిదీ ఇక్కడ మీకు చూపిస్తున్న వాళ్ళ ఇవన్నీ ఆదివాసుల యొక్క జీవన విధానంలో ఇవన్నీ ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అలాంటి వాటితోటి వాళ్ళు జీవనం కూడా సాధించారంటే మామూలు విషయం కాదు. అది చాలా బాగుంటుంది. అసలు ఇలాంటివన్నీ ఒక చోట ఏర్పాటు చేసి మ్యూజియం కింద ఏర్పాటు చేయడం అనేది మా విషయం కాదు. అలాంటిది మన ఆదివాసుల సహకారంతో పిఓ గారు, భద్రాచలం పిఓ గారు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎంత ఇదిగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఈ విధంగా తీసుకొచ్చినందుకు వారికి నిజంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాల్సిందే ప్రతి ఒక్కరు. ఇవ్వండి జీవన విధానాల్లో ఇలా ఉండేవి అక్కడ. ఇది యొక్క చూస్తున్నారు కదా, ప్రతిదాన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్కలా ఉంది. మీరు దగ్గరలో ఎప్పుడైనా భద్రాచలం దగ్గరికి వస్తే ఐటీడీఏ పక్కనే ఉంటుంది అనుకుని భద్రాచలం ట్రైబల్ మ్యూజియం అని వెళ్ళండి. ఇది అనమాట అలంకరణ అనమాట. మా ఆదివాసులు స్త్రీలు ఎక్కువగా వీటిని అలంకరించి ఆనాటి కాలంలోనే చాలా సౌందర్యవంతంగా ఉండేవాళ్ళు అనమాట. చాలా బాగా రెడీ అవుతారు ఆ టైం ఈ ఉన్న అలంకరణలతో. ఇప్పుడన్నీ మనకి బంగారం నగలు ఫ్యాషన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇది చూడండి, మరి ఇది ఒకటి ఇలా ప్రతిదీ కూడా మువ్వలు, చుట్టెలు, ఇలా పాపిడి పిల్లలు, ఇలా ఖాళీ కడియాలు, ఇలా ప్రతిదీ అనమాట. చక్కగా అసలు సేకరించి ఈ విధంగా పెట్టడం అనేది
మామూలు విశేషం కాదు. అయినా సరే ఆదివాసులకి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలి, ఒక చోట ఉండాలి. ఇది ట్రైబల్ ఏరియా, ట్రైబల్ ఐటీడీఏ అని. ఇదిగోండి ప్రతి దాని గురించి ఇక్కడ వివరించడం అందుతుంది మీకు. బోర్డులో కానీ వివరిస్తడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు ఇక్కడ మ్యూజియంలో ఫొటోస్ అనేవి అరేంజ్ చేశారు. ఆ ఫొటోస్ని కూడా చక్కగా గ్లాస్లో ఫ్రేమ్ చేసి ఉంచి చాలా అందంగా, అద్భుతంగా, సూపర్గా షూట్ చేసి ఎంతో చురుకంగా చూశారు. ఇంకా ఈ జీవన ఫోటోలు చూస్తే మనకి మన జీవనం, వారి యొక్క ఆదివాసుల జీవన మనుగడ ఏంటి అనేది, ఎలా నివసించేవారు, ఎలా బతికేవాళ్ళు అనేది ఈజీగా తెలుస్తారు అనమాట. సరే, ఒకసారి చూస్తూ ఉండండి ఫొటోస్. చూస్తున్నారు కదండి, వాళ్ళ ఆదివాసుల యొక్క జీవన విధానాల్లో వాళ్ళు జరిగే పనిముట్లు, వాళ్ళు మద్యాన్ని అంటే కళ్ళులు ఏ విధంగా సేకరించి, ఏ విధంగా తాగేవారు, ఏ విధంగా భుజించేవారు, అవన్నీ ఇక్కడ ఉన్న మ్యూజియంలోనే, ఇక్కడ ఫొటోస్లో మ్యూజియంలో చక్కగా పెట్టారు. ఇది కోయా వాళ్ళ తెగ అండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో పిక్చర్స్ అనేవి. మీరు చూడండి, ప్రతిదాన్ని మీరు అక్కడ వెళ్ళి సందర్శించండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ఆదివాసుల్లోని దేవతలు అనమాట. ఇవి దేవతలు కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ దేవాలయాలు ఏర్పాటు చేశారు. ఆ గుడిలో ఏ విధంగా ఉండేవో దేవతలు ఇక్కడ చక్కగా అదే విధంగా పెట్టారు. ఇక్కడ గ్రామ దేవతలు అని ఒక్కొక్క దేవతల గురించి ఇక్కడ ఒక వివరణ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు మ్యూజియంలోకి వెళ్తే ప్రతిదాన్ని చూసి చదివి తెలుసుకోండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ఆచారాలు, దేవతలు ఎలా ఉండేవి, ఎలా ఆచరించే వాళ్ళని. ప్రతి పండుగ ఆదివాసుల్లో కూడా ఇప్పుడు ప్రతి పండుగను కూడా చాలా బాగా జరుపుకుంటారు. మామిడికాయల పండుగని, ఇలా ప్రతిదీ చక్కగా దేవతలను పూజిస్తూ ఉంటారు అన్నమాట. చెట్లకి ఆదివాసుల యొక్క జీవన మనుగడ విధానాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఐటీడీఏలో మంత్రశాలను ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం అని చెప్పాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా సందర్శిస్తున్నారు. చాలామంది అసలు ఖాళీ ఉండట్లేదు. ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా పార్క్ అనేది అవైలబుల్స్ ఉంది కాబట్టి చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ గ్రామ దేవతలు. మామిడి చెట్టు అనమాట. అది మామిడి చెట్టును కూడా కొలిసేవారు ఆదివాసులు. ఇంకా ప్రతి ఒక్క నోటీస్ బోర్డులో ఉంటుంది, మీరు ఏ దేవతలు ఎలా పూజిస్తారు, ఏమిటి ఆచారాలు ఎలా పాటిస్తారు ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే అనేది చేసి ఉంచారు. అవన్నీ చూడండి, చదవండి వెళ్ళిన తర్వాత మ్యూజియంకి. ఇది బయట వాతావరణం. అంటే మ్యూజియంలోని చుట్టూరు ఇక్కడ మధ్యలో హాల్ లాగా ఇచ్చారు. ఎవరైనా వచ్చి అదంతా తీర్చి అక్కడ కూర్చోవడానికి. ఇదిగోండి రేల డ్యాన్స్లు వేసేవారు మా ఆదివాసులు. అప్పుడు రేల డ్యాన్స్ తోటి ఎంతో అలంకరణతో వేసి చాలామందిని మెప్పిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనకి ఈ మ్యూజియంలో లేడీస్కి జెంట్స్కి అనేవి టాయిలెట్స్ అనేవి అవైలబుల్గా చేశారు. ఇంకా చూడండి, ఇంకా మేము నెక్స్ట్ రూమ్కి వచ్చాము. ఇదిగోండి మా ఆదివాసులు ఈ విధంగా అలంకరించి, బాయ్స్ ఈ విధంగా అలంకరించి వాళ్ళ సామాగ్రి అనమాట. వీటితోనే చాలా అందంగా తయారయ్యి ప్రతి పండుగను ఇలాంటి అలంకరణలతోటి పండుగని చాలా అద్భుతంగా జరుపుకునేవాళ్ళు అనమాట. ఇవి కళావాదిత్యాలు చూస్తున్నారు కదా, సంగీతం అనేది అలాగే చేసుకునేవాళ్ళు. ఉయ్యాలు, చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఉయ్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ విధంగానే ఉండే మా ఆదివాసుల్లోనూ. ఇంకా ఆదివాసులు టోపీలు అంటే ఇలా ప్రత్యేక చేయడం, ఆ విధంగానే టోపీలు అనేవి అరేంజ్మెంట్ చేసిన ఈ విధంగా ఆదివాసులు అరేంజ్ చేసి చాలా అద్భుతంగా వారి కళల్ని చూపించేవారు. ఇప్పుడు ఆదివాసులు సాంప్రదాయాలు మనుగడిపోతున్నాయి, తెలియట్లేదు అని ఈ ఆదివాసుల యొక్క జాతి గురించి ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ఆదివాసుల యొక్క జీవిత మనుగడను చూపించాలని ఇక్కడ చాలా బాగా మ్యూజియం ఏర్పాటు చేశారు. నిజంగా అభినందించాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ వెళ్ళండి, సందర్శించండి. భద్రాచలంలో ఎప్పుడైతే మీరు వస్తారో ఈవినింగ్, ఇది మనకి 5 to 10 వరకు అనమాట టైము. వెళ్ళండి, సందర్శించండి. ఇవ్వండి తక్కిళ్ళు ఇలా ఉంటాయి, దారులు ఈ విధంగా పొలాల్లో వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంటాయి. ఇంక ఇవన్నీ మనకి సామాగ్రిలు అని చెప్పాలి, వంట సంబంధించినవి. ఇళ్లలో సేకరించి అలంకరణగా ఉంచేవి. ఈ మద్యపానాలు అప్పుడు ఇది వరకు చేసేవాళ్ళు చిన్నగా. మద్యపానాలు అంటే తప్పు అనుకోవద్దు, తాటి కళ్ళు వచ్చేదన్నమాట. అలా తీసుకుని భుజించేవారు, భోజనాలు ఉండేవాళ్ళు. ఇదిగోండి ట్రైబల్ యొక్క ఏవైతే పండుతాయి అడవుల్లో అవన్నీ ఇక్కడ ఇప్ప పువ్వు కానీ, ఇలా ప్రతి తేనె కానీ, కానుగ గింజలు కానీ, ఇలా ప్రతిదీ అనమాట.
సేకరించి ఆ మ్యూజియంలో పెట్టారు. అవి వాటి యొక్క గుర్తించడం ఎలాగో అన్నది మనకి తెలియదు కాబట్టి కొంతమందికి ఇలా ఈ విధంగా సేకరించి ఒక చోట పెట్టి చక్కగా పెట్టడం జరిగింది. ఇది గుడిసె అనమాట. ఇలా గుడిసెలో మనకి ఇది ఏంటంటే వంట పాక అంటే వంట మన కిచెన్ రూమ్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ వంట సామాగ్రితో వంట రూమ్ అనమాట. ఇది ఈ విధంగా వండుకునే వాళ్ళు మా వాళ్ళు చూడండి వండేస్తున్నారు ఏకంగా. వాళ్ళ జీవన మనుగడలో ఒకరైపోయారు వాళ్ళు కూడా. అసలు ఇలా వండుతారంటే చాలా సరదా అసలు ఎవరికైనా. ఒకరు చేట వస్తున్నారు, ఒకరు వండుతున్నారు, ఒకరు బా ఇదిగోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా ఆదివాసులు ఎక్కువగా వేటకి వెళ్ళేవారు అడవుల్లో. అలాంటి ఎక్కువ ఆయుధాలు పట్టుకొని వేటకి వెళ్ళి తీసుకొచ్చి అదే జీవన మనుగడకు వారు భుజించేలా వెళ్ళేవాళ్ళు. ఇదిగోండి ప్రతిదీ కూడా ఇలా డిసిప్లిన్గా చేసి ఉంటాయి. ప్రతిదీ చదవండి. ఒక్కొక్క కళల గురించి ఒకటి చెప్తూ ఈ వీడియో చేయడం జరిగింది. ఒక్కొక్క దాన్ని తెలుసుకోండి. చాలా అద్భుతంగా వీళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఎంతో కృతజ్ఞత చెప్పాలి నిజంగా. ఐటీడీపీఓకైనా సరే ఆదివాసుల ప్రోత్సాహం నిజంగా ఇక్కడ మనం ఈ మ్యూజియాన్ని చూస్తేనే తెలుస్తుంది ఆదివాసుల ప్రోత్సాహం ఎంత ఉందనేది మనకి. చూడండి ఇదిగోండి ప్రతిదీ ఉంటాయి. ఇలా తాటి కళ్ళుతో ఎలా తాగుతారంటే వాటి సామాగ్రితోనే తాగుతారు. ఇది వేటకి వెళ్ళాల్సిన సామాగ్రి ఇవన్నమాట. ఆదివాసులకి అడవుల్లో వెళ్ళినప్పుడు వేట సామాగ్రి ఇదిగోండి తాటికల్లు అంటే ఇలాగే వెళ్ళి తాటికల్లు తీసుకొని చక్కగా వారి అలంకరణలు తీసుకుని ఆ చేపల వేటకు కానీ అడవి వేటకు కానీ వెళ్ళి సేకరిస్తూ వాళ్ళ జీవనం సాగిస్తారు. ఇది మ్యూజియంలో మనం ఎంటర్ అయిన తర్వాత ఇది అనేది ఏర్పాటు చేస్తారు. చూడండి ఎంత బాగుందో. చాలా అందంగా చేస్తారు. అసలు ఆ రోజుల్లో కూడా ఇంత అలంకరణగా చక్కగా ఉండేదేమో తెలియదు. చూడండి మేము ఆనందంలో తేలిపోయాము. ఆనందాల హరివిల్లు అంటారు కదా, ఆ విధంగా మేము తేలి ఆనందిస్తూ ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగాం. ఓకేనండి, మా ఛానల్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇంత సమాచారం సేకరణ